నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వాలంటీర్లు తమ వీధుల్లోకి తీసుకోమని నిరాహార దీక్ష చేస్తున్నారు విజయవాడలో. ఇదే అంశంపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. వాలంటీర్లు తమ వీధుల్లోకి తీసుకోమని నిరాహార దీక్ష చేస్తున్నారు విజయవాడలో. దీనిపైన మీ స్పందన ఏంటి మేడం? అసలు విజయవాడలో ఇప్పుడు గాంధీనగర్ అలంకార్ థియేటర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న వాలంటీర్లు చెప్పాలి అసలు వాళ్ళు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు, వాళ్ళు అసలు వాలంటీర్లు కాదు కదా అనేది మన ప్రశ్న. అసలు వాళ్ళు వాలంటీర్లు ఎందుకు అవుతారు? వాళ్ళు 2023 నవంబర్లో వాళ్ళకి రెన్యువల్ అయిందా? వాళ్ళ వాలంటీర్లకి మళ్ళా మీ సర్వీస్ కంటిన్యూ అవుతుందని ఏమైనా రెన్యువల్ చేశారా? జగన్మోహన్ రెడ్డి చేయలేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా పనికొస్తారు? అసలు వాళ్ళు వాలంటీర్లే కాదు కదండి. వాళ్ళు 2023 సెప్టెంబర్ నుంచి జీతాలు లేకుండా ఇంచుమించు మే వరకు పనిచేశారు కదా. పనిచేసిన కాలానికి వాళ్ళకి జీతం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. కొంతమందికి కవర్లు ఇచ్చాడు ఆయన. అసలు వాళ్ళ సర్వీసు రెన్యువల్ చేయలేదు, వాళ్ళు విధుల్లో లేనట్టే. వాళ్ళని బుజ్జగించి మీరు పని చేయండి, ఎలక్షన్ డ్యూటీలు చేయండి, మీరు మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చాక మీకు నేను బాగా చూసుకుంటాను అన్నాడు అంతే. రెన్యువల్ చేయనప్పుడు వాళ్ళు అడగలేదు రెన్యువల్ చేయలేదని. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏం హామీ ఇచ్చారు? వాలంటీర్ వ్యవస్థని మేము రద్దు చేయము, కానీ వాళ్ళకి శాలరీ 10,000 ఇస్తామని చెప్పారు, కరెక్టే. కానీ ఇక్కడ ఉందని అనుకున్నారు కదా అందరూ. వాళ్ళు రెన్యువల్ చేయలేదనే విషయం తర్వాత బయటకు వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఉద్యోగంలో తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎందుకు జీతం పెంచుతారు? వాళ్ళ సర్వీస్ ఎందుకు కంటిన్యూ చేస్తారు? వాళ్ళు ఏ బేస్ మీద వాళ్ళు అడుగుతున్నారు? ఇప్పుడు 2,62,200 మంది ఎంతమందోనండి. వాళ్ళు ఏం చేశారు? మార్చిలో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషను మీరు ఎలక్షన్ విధుల్లో ఉండకూడదు అని వీళ్ళని వాలంటీర్లకు చెప్పిందో, దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఆ నెలంతా మీకు తెలుసు ఫస్ట్ వీక్లో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా పెద్దవాళ్ళకి, వాళ్ళనేమో దాన్ని ఏమంటారు, మంచాల మీద మిట్ట మధ్యాహ్నం తీసుకెళ్ళి వాళ్ళకి సరిగా పెన్షన్లు ఇవ్వక అవంతా చేసి చాలామంది చనిపోవటానికి కూడా కారణమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత వీళ్ళ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. 1,56,000 మంది రాజీనామా చేశారు. ఉన్నవాళ్ళు వాళ్ళు సర్వీస్లో ఉన్నామనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు ఆ 1,12,000 ఎంతో మనకు లెక్క కరెక్ట్గా తెలియదు, కానీ ఎవరు సర్వీస్లో లేరు, అది మనం చెప్తున్నాము. కాబట్టి వీళ్ళు వెళ్ళి అడగాల్సింది తాడేపల్లి ప్యాలెస్ని చుట్టుముట్టాలి అంతే తప్ప ఇక్కడ విజయవాడలో కూర్చుని వీళ్ళు అలంకార్ థియేటర్ దగ్గర గాంధీనగర్లో మేము ధర్నా చేస్తాము, చంద్రబాబు నాయుడు మాకు దీనికి పరిష్కారం చూపించాలి, 72 గంటల్లో లేకపోతే 56 గంటలు మేము అల్టిమేటం ఇస్తామంటే అసలు వాళ్ళకి సంబంధం ఏంటి తెలుగుదేశం కూటమికి? వాళ్ళని తీసుకొచ్చిన తెలుగుదేశం కూటమా, అయితే వాళ్ళ చేత పనులు చేయించుకుని తెలుగుదేశం కూటమా, లేకపోతే వాళ్ళకి హామీలు ఇచ్చిన తెలుగుదేశం కూటమా? వాళ్ళు రెన్యువల్ చేశారనుకుని ఆయన ఇచ్చారు హామీ, ఇప్పుడేమి టెన్షన్ లేదు. వాళ్ళు వాలంటీర్లుగా ఉండాల్సిన పని లేదండి. ఇప్పుడు వీళ్ళు స్కిల్ గణనకి ఎప్పుడైతే వస్తారో, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్కిల్ గణన చేస్తానంది. చేయటానికి వాళ్ళు వస్తారు కదా అధికారులు, వివరాలు తీసుకోవటానికి. ఈ వాలంటీర్లలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించిన వివరాలు ఇచ్చి వాళ్ళకి ఏ స్కిల్ ఉంది, వాళ్ళకి ఎందులో నైపుణ్యం ఉంది, వాళ్ళు ఎందులో పనిచేయాలనుకుంటున్నారు చెప్తే దాని ప్రకారం వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. అది వాలంటీర్ ఉద్యోగం అక్కర్లేదు. ఇప్పుడు వాలంటీర్లు అవసరమే లేదు అసలు. ఇప్పుడు ఆ వ్యవస్థ కొనసాగాల్సిన అవసరం అంతకంటే లేదండి. దేనికోసం వాళ్ళు ఒక వాలంటీర్ 50 కుటుంబాలు తన దగ్గర పెట్టుకుని వాళ్ళకి సంబంధించిన సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందించి వాళ్ళు చేసింది తప్ప రైటా వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఇప్పుడు దేనికోసం వాలంటీర్లు కావాలి? అవును, విధుల్లో అదే చెప్తున్నాను, ఏ రకంగా తీసుకుంటారు? వాళ్ళు ఉద్యోగంలో లేనట్టే కదండి. ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జీవో మీ దగ్గర ఉంది అనుకుందాం. మీరు శాలిని గారు, మీరు వచ్చే సంవత్సరం అంటే 2025 సెప్టెంబర్ వరకు మీకు హక్కు ఉంది అని ఒక జీవో ఉంటే అప్పుడు వాళ్ళు ధర్నా చేయొచ్చు. ఇక్కడ అసలు జీవోనే లేదు. 2023 సెప్టెంబర్ తర్వాత నవంబర్ నుంచి అసలు ఎటువంటి జీవో లేదు, వాళ్ళు విధుల్లో లేరు, వాళ్ళకి జీతాలు అందలేదు 8 నెలలు. రెండోది 1,56,000 మంది రిజైన్ చేశారు వాళ్ళ నియోజకవర్గాల నాయకులు చెప్పింది విని.
సో ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో నాయకులనైనా అంటే వైసీపీ నాయకుల ఇళ్ళనైనా ముట్టడించాలి. లేదు తాడేపల్లి వెళ్ళి మొత్తం అందరూ మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించి ప్యాలెస్ని వాళ్ళు అడగాలి అక్కడ. అంతే తప్ప తెలుగుదేశం కూటమికి ఏం సంబంధం అండి? తుంటిమి కొడితే పళ్ళు రాలేదని అక్కడ ఏదైనా పోనీ వాళ్ళకి జీవో ఉంటే పోనీ జీవోని మాది ఉందండి మీరు మాకు శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేయొచ్చు. ఇక్కడ ఏదీ లేదు. లాస్ట్ ఇయర్ సెప్టెంబరు, మళ్ళీ సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, 1 year అయిపోయింది కదా. ఇప్పుడు అడిగే హక్కు ఏముంది డిసెంబర్లో వాళ్ళు? దీని వెనకాల వైసీపీ కుట్ర ఉందా అనేది మాత్రం తెలుగుదేశం కూటమి ఇప్పుడు తేల్చాలి. వీళ్ళు ఇలా ధర్నా చేస్తున్నారంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు? వైసీపీ పెద్దలు ఎవరు వీళ్ళని దగ్గరుండి చేయిస్తున్నారు? వీళ్ళకి ఏమైనా ప్రతిరోజు కూర్చోటానికి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఇప్పుడు ఎందుకోసం అసలు వీళ్ళు చేస్తున్నారు? ఈ విషయాలను మాత్రం తెలుగుదేశం కూటమి బయటకు తీసుకురావాలి. ఆ విషయాలు ఏంటి అనే విషయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మేడం ఇప్పుడు వాలంటీర్ మీద? కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందండి? వాళ్ళకి ఏంటి సంబంధం అంటున్నా. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోక్కర్లేదండి. కూటమికి ఏ రకంగానూ సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు అల్లర్లు చేయకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం పోలీసుల మీద ఉంది. ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలి అంతే. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ధర్నా ఏదైతే ఉందో ఇది వీళ్ళు శాంతియుతంగా చేస్తారా, కావాలని గొడవలు చేస్తారన్న దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అంతే. ఎందుకంటే వీళ్ళు వాలంటీర్లు కాదు, వీళ్ళకి ఇప్పుడు ధర్నా చేసే హక్కు లేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా కూడా తెలియదు. కాబట్టి ఈ అంశాన్ని మాత్రం సీరియస్గా ప్రభుత్వం తీసుకుని దీని మీద ఒక అనౌన్స్మెంట్ అయితే చేయాలి. ఇది మాకు సంబంధం లేదు, మీరు మీ వివరాలు ఇవ్వండి, స్కిల్ గణనకి వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు మేము కల్పిస్తాం అప్పుడు మీ క్వాలిఫికేషన్ని బట్టి అని చెప్పాలి. రాజీనామా చేసిన వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధం లేదు, రాజీనామా చేసిన వాళ్ళతో అసలు సంబంధం లేదు, అది నియోజకవర్గాల ఇన్ఛార్జీల పని. మేము రాజీనామా చేయలేదు అన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏ హక్కు లేదు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చినా ప్రజలు రెడీగా ఉన్నారు సత్కరించడానికి. రైతుల కోసం ఎందుకు వస్తాడండి? ఏం చేశాడని వస్తాడు? విద్యుత్ ఛార్జీలు నీ హయాంలో ఎన్నిసార్లు పెరిగాయో నువ్వు గమనించుకో. అప్పుడు నువ్వు మాట్లాడావా? ఇప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా లేదా అనేది ప్రభుత్వం చూడాలి. ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదు అంతే. ఇది చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.